ఈవెన్ పార్లమెంటరీ రిలేషన్స్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు పనులు చేయించడం రాష్ట్రానికి పార్టీ పరమైన ప్రయోజనాల విషయంలో కూడా పర్ఫెక్ట్గా పనిచేశాడు ఆయన. అక్కడెక్కడ ఆయన లోటు ఏమీ లేదు, ఆ అనుభవం ఉన్నటువంటి. కానీ పొలిటికల్ పార్టీ రన్నింగ్ ఇట్ సెల్ఫ్ ఆషామాషి కాదు. ఒకటి, తెలుగుదేశానికి ఒక మంచి కుల సపోర్ట్ ఉంది, కులాల సపోర్ట్ ఉంది. ఒకటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన వెన్నెముక అది. సేమ్ టైం బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఓసీఎల్లో కొన్ని సామాజిక వర్గాలు కావచ్చు, వాళ్ళని బలంగా ఓన్ చేసుకుని ఉంటాయి. అట్లాగే రెడ్డి సామాజిక వర్గానికి బలమైన వెన్నెముక జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అతనికి ఉంది. ఇవి రెండు కాకుండా మూడోది వచ్చేటప్పటికి జనసేన, అది ఆల్రెడీ కాపు సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి శక్తి, ప్లస్ కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి సందర్భం. ఇట్లాగా ముగ్గురికి ఒక కులం ఫుల్ సపోర్టు, ఒక కులానికి వెన్నుముకలు వీళ్ళు, మిగతా కులాల సపోర్టుతో ముందుకెళ్తున్నారు. ఆ సపోర్ట్లో అటు ఇటు అయినప్పుడు అధికారం మారుతుంది. కాపు సామాజిక వర్గం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇది ప్రస్తుతం మన ట్రెండ్. ఇది కానీ ట్రెండ్ రావాలి అంటే